కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఎన్నాళ్ళైంది సార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎన్నాళ్ళైంది? మీరు ఎన్నాళ్ళుగా ఉంటున్నారంటే ఏం చెప్తారు? నేను దగ్గరగా చిరంజీవి గారితో 27 ఇయర్స్ నుంచి ఆయనతో ప్రయాణం చేస్తున్నానండి. బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసి 22 ఇయర్స్ అయిందండి. ఓ ఓకే. 1998 గాంధీ జయంతి అక్టోబర్ 2న ఇది ప్రారంభించడం జరిగిందండి. ఓకే, అంటే మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే ఏం చెప్తారు బ్లడ్ బ్యాంక్కి సంబంధించి? అప్పట్లో సినిమా హీరోలు తరపున ఉన్న అభిమానులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, వీరందరూ అభిమానులు మోసగా అన్నదానం చేయటం అంతవరకే పరిమితం అయిపోయారు. ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు అన్నదానం చేయడం వరకే పరిమితం అయిపోయారు. అది దాంట్లోంచి చిరంజీవి గారు అభిమానులమైన మేము, ముఖ్యంగా నా ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఆయన నన్ను బాగా దగ్గర తీయటం, నాకు చిన్నప్పటి నుంచి కూడా సోషల్ సర్వీస్ అలవాటు ఉండటం, అవన్నీ ఆయన గుర్తించి నాకు ఈ బాధ్యతలు చెప్పడం జరిగింది. నేనేదో మీరు పొలిటికల్గా కూడా కొంత వెళ్ళారని విన్నానండి. ఆ తర్వాత అంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయన పొలిటికల్గా వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మేము కూడా పొలిటికల్గా ప్రయాణం చేస్తామండి. ఓకే, తర్వాత మళ్ళీ క్విట్ అయిపోయినట్టు మళ్ళీ సేమ్ ఆయనతో పాటు వెనక్కి వచ్చేసాం అంతే అండి. యథాస్థానం కరిష్యామంటే మళ్ళీ బ్లడ్ బ్యాంక్లో కూర్చోపడ్డారు ఇక్కడ. అంతే అండి, జీవితాంతం ఆయనతోటే ప్రయాణం చేయాలి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రయాణం చేస్తున్నాను. చిరంజీవి గారితో మీ పరిచయం, మొట్టమొదటి రోజు పరిచయం అంటే ఏం చెప్తారు? 27 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి మీరు. నేను చదువుకున్న రోజుల్లో నేను మెరిట్ స్టూడెంట్ని అండి. నాకు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తూ ఉండేది. ఆ డబ్బు రాగానే మద్రాసు వెళ్ళిపోయి ఉండండి. ఓ, అలాగా 4 ఇయర్స్ ఆయన కోసం తిరిగానండి. ఆయన నాకు ఎప్పుడు కూడా 4 ఇయర్స్లో దొరకలేదండి. ఆఖరికి హైదరాబాద్లోనే ఒక సినిమా షూటింగ్కి ఒక 47 డేస్ షూటింగ్కి బయట నుంచే చూడటం. ఆయన నన్ను చూస్తున్నారని నాకు తెలియదు, నేను మాత్రం ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళేవాడినమాట అండి. తర్వాత ఒకసారి కోనసీమ వరదలు వచ్చి బాగా ఇబ్బంది అయిపోయి అతాకుతలం అయిపోయిన ఆ టైంలో నేను అల్లు అరవింద్ గారి ద్వారాగా ఈ ప్రపోజల్ పెట్టామంటే అండి, అక్కడ ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అంటే సార్ కూడా రెడీగా ఉన్నారు ఆదుకోవటానికి. అది ఈ విధంగా చేస్తే బాగుంటుందని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకెళ్తే అది బాగా నచ్చి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారన్నమాట అండి. ఆ రోజు నేను ఆయన కోసం వెయిట్ చేస్తున్నానండి ఆయన వెయిటింగ్ రూమ్లో. ఆయన అప్పుడే తలంటు స్నానం చేసి వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా కిందకి వస్తున్నారన్నమాట అండి. నాకు అంటే బాగా క్లోజ్గా ఫస్ట్ టైం అటండి ఆయన క్లోజ్గా 1-to-1. ఆయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆయనే వస్తున్నారు, వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు అన్న దాంట్లోనే ఉండిపోయాను, లీనమైపోయాను అనమాట అండి. నా ఒంట్లో ఉన్న నరాలు కానీ ఏమీ పని చేయలేదండి, మాట రావట్లేదు. ఆయన వచ్చి పలకరించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా నేనేం చెప్తున్నా కూడా నాకు తెలియదు అనమాట అండి. అప్పుడు అది మొదటి పరిచయం అండి. అట్ ద సేమ్ టైం ఆయన వచ్చి ఇలా కోనసీమ అంటే నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా అమలాపురం అంటే ఇంకా చాలా ఇష్టం. అమలాపురం మొత్తం కుప్పకూలిపోయింది, ఇల్లు కూలిపోయినాయి, పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఆ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం అంతా వరదతో నిండిపోయి ఉంది. వారందరినీ కాపాడాలి. అట్ ది సేమ్ టైం కాపాడటానికి చాలా సంస్థలు ఉన్నాయి, లేకపోతే కొంత సహాయం చేయటానికి గవర్నమెంట్ ఉంది. కానీ అంటే ఎక్కడెక్కడో లంక పొలాల్లో ఉన్న పేద ప్రజల్ని ఆదుకోవడానికి వైద్య సదుపాయాలు కరువయ్యాయని కూడా విన్నాను. అంచేత నేను ప్రత్యేకంగా 5-6 టీమ్స్ వైద్య సదుపాయం ఇస్తాను, తర్వాత అందరికీ రైస్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం అన్నీ అంటే ఇల్లు కొట్టుకుపోయినాయి కాబట్టి అట్లీస్ట్ వంట సామాగ్రి కూడా వారి దగ్గర లేవండి. వంట సామాగ్రి ఇస్తాను, బట్టలు ఇస్తాను అని చెప్పి 5-6 లారీలు సరుకులు ఆ రోజు నాకు అప్పచెప్పడం జరిగిందన్నమాట. అవన్నీ తీసుకుని కోనసీమ వెళ్ళి చాలా సిస్టమేటిక్గా ఎక్కడైతే జరిగిందో ఆ విధంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందన్నమాట. అప్పుడు చిరంజీవి గారు కూడా స్వయంగా వచ్చి అక్కడ పర్యటన చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు కమిషనర్, ఇది ఫ్లడ్స్ సంబంధించిన కమిషనర్ హెచ్కే బ్రహ్మ గారని
ఆయన రిక్వెస్ట్ చేసి మీరు రావద్దండి, ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు అని చెప్తే ఆయన పెద్ద మొత్తంలో ఆ రోజుని గవర్నమెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అప్పుడు నాకు వరాల జల్లు లాగా వారికి చీరలు పంచిపెట్టండి, వారికి బియ్యం పంచిపెట్టండి, ఇల్లు లేనివాడికి టెంట్లో వేసి ఇవ్వండి, వైద్య సదుపాయం కల్పించండి. ఇక్కడ హైదరాబాద్లో ఉపకార స్వీకార్ అని చాలా పెద్ద సంస్థ ఉందండి. ఆ సంస్థ వారికి సంప్రదించి వారి ద్వారాగా ఈ వైద్యులను రప్పించి అక్కడికి వైద్యులను పంపించడం, చాలా అది ఒక దేవుడే ప్రత్యేకంగా వచ్చి ఇవన్నీ వరాలు ఇస్తున్నట్టుగా నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. ఆయన రావటం, ఆయన చూడటం, ఆయన మాట్లాడిన విధానం అన్నీ కూడా నేను అనుకున్నట్టుగానే నేను ఆ దేవుడిని చూస్తున్నట్టుగా భావించాను అనమాట. ఓ మై గాడ్. సో మీకు ఆల్మోస్ట్ వెంకటేశ్వర కనిపించినట్టు అయింది టోటల్గా. దట్స్ సో నైస్. కానీ ఈ రోజున మన సమాజంలో కానీ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, కొన్ని కోట్ల మంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు. బ్లడ్ బ్యాంక్కి వచ్చి డొనేట్ చేయాలి అని అంటే జనరల్ సిస్టమ్ అయినా లేకపోతే దీనికి సంబంధించిన సిస్టమ్ ఏదైనా ఉంటే, ఒక ప్రోటోకాల్ లాంటిది ఏమన్నా ఉంటే ఒకసారి చెప్తారా? అది చిరంజీవి గారు ఎప్పుడైతే ఈ ఒక రోజును న్యూస్ పేపర్లో చూసి ప్రతిరోజు హైదరాబాద్లో 2 లేక 3 చనిపోతున్నారు రక్తం దొరకక చనిపోవడం ఏంటి, ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఉండగానే ఆయన దీని మీద బాగా పరిశోధించి నాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పి చేసినప్పుడు ఈ అభిమానుల్ని ఈ ప్రజాసేవ వైపు నడిపించాలని ఆయన ఆలోచించి అప్పట్లో చిరంజీవి గారిని కలవాలంటే అన్నపూర్ణ స్టూడియోకి లేకపోతే పద్మాలయ స్టూడియోకి గేట్ దగ్గరికి బస్సులు రోజు ప్రతినిత్యం 5-6 బస్సులు రావటం, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఆ సమాచారం వీనికి లేకపోవటం, ఉన్నా కానీ కలిసే అవకాశం లేకపోవటం, ఏ విధంగా కలవాలి సిస్టమ్ లేదు, ఎంతమందిని కలవాలి, ఎవరు ఏంటి అని మనకేం తెలియదు కాబట్టి అని అట్ ద సేమ్ టైం బిజీ షెడ్యూల్ అంటే ఆ రోజుని పర్ డే 3 సినిమాలు 3 కాల్ షీట్లు చేసిన రోజులు కూడా ఉన్నాయండి. లేదా ఆయనకి కూడా ఖాళీ లేదు. ఆ పరిస్థితుల్లో ఇవన్నీ నాకు తెలియజేయడం వల్ల సిస్టమేటిక్గా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ప్రతి శనివారం ఆదివారం కలుస్తానని ఆయన ఒక మాట ఇచ్చి ఆ విధంగా ప్రతిరోజు మీరు అన్నట్టుగా ఒక సిస్టమ్ ప్రకారంగా పర్ డే 500 వరకు బ్లడ్ డొనేషన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ప్రతిరోజు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసిన మొదట్లో చాలా ఎక్కువగా వచ్చేవారు అనమాట. ఆ విధంగా సిస్టమేటిక్గా మా దగ్గర అపాయింట్మెంట్ చేసుకుని ఎవరికి వారు వచ్చేయకుండా బై అపాయింట్మెంట్ తీసుకుని వీరందరినీ నోట్ చేసుకుని మళ్ళీ వీరందరికీ మళ్ళీ సమాచారం ఇచ్చి శనివారం కొంతమంది, ఆదివారం కొంతమందిని, ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే చాలా ఎక్కువ సమయం కేటాయించి రక్తదానం చేసిన ప్రతి ఒక్క అభిమాని కలిసేవారండి. అది చాలా బాగా సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ ఎంత సక్సెస్ అయ్యిందంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టే సమయానికి మన ఉమ్మడి రాష్ట్రంలో 50,000 మంది మాత్రమే ప్రతి నెల రక్తదానం చేస్తూ ఉండేవారు. అటువంటిది ఈరోజు 6,50,000 మంది రక్తదానం చేస్తున్నారు. ఈవేళ ఆయన ధ్యేయం, ఆశయం రక్తం దొరకక ఎవరు చనిపోకూడదు ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో అనే ఉద్దేశంతో ఆయన పెట్టిన ఈ ఉద్యమం, రక్తదాన ఉద్యమం జయప్రదంగా అవటమే కాకుండా ఈ రోజుని ఎవరూ కూడా చనిపోవట్లేదండి. చాలా తక్కువ మాట అండి, చాలా మైనర్కి మనం వచ్చేసాం. ఇవాళ 6,50,000 మంది డొనేట్ చేస్తున్నారని చాలా మామూలు విషయం కాదండి. అంతేకాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో కాక రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా చిరంజీవి గారి పేరు మీద చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్స్ పేరు మీద అన్ని చోట్ల ఈ క్లబ్స్ ఉన్నాయండి. ఎవరికి యాక్సిడెంట్ అయినా, ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా, ఎమర్జెన్సీ ఎవరికి వచ్చినా చిరంజీవి గారి అభిమానిని సంప్రదిస్తే 30-45 నిమిషాల్లో వారికి వారు ఏ హాస్పిటల్లో ఉన్నారో ఆయా హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేయటం, వారిని రక్షించటం, ఆ విధంగా ఇంతవరకు 15 లక్షల మందిని కాపాడటం జరిగిందండి. అండ్ అదర్ దాన్ బ్లడ్ బ్యాంక్ అండి, మన బ్లడ్ బ్యాంకులో రక్షించిన కాకుండా బయట ప్రాంతాల్లో 15 లక్షల మంది అంటే ఇది మామూలు విషయం కాదన్నమాట. అంటే ఎంత పెద్ద అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎంత సెలబ్రిటీ అయినా సరే రక్తం కావాలంటే చిరంజీవి గారు మనుషులను సంప్రదించాలనే స్థాయికి రావటం, వెంటనే మేము కూడా స్పందించి ఎవరనేది కాదు, ఆపదలో ఎవరున్నారు వారిని రక్షించాలని చెప్పే ఉద్దేశంతో ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉంటుందండి ఈ సహాయం చేయటం. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి వచ్చి డైరెక్ట్గా రక్తదానం చేయించండి, లేకపోతే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంట? ప్రతిరోజు వచ్చి రక్తదానం చేస్తూనే ఉంటారండి. వాకింగ్ డోనర్స్ అంటాం దీన్ని. వారంతా కూడా వితౌట్ ఇంటిమేషన్ వస్తూ ఉంటారు. ఎక్కువ మంది వస్తే 50 మంది 100 మంది వస్తే మాత్రం బై అపాయింట్మెంట్ రావాల్సి వస్తుందండి. ఓకే.
సో ఇప్పటికీ చిరంజీవి గారు ప్రతి శనివారం ఆదివారం వచ్చి డోనర్స్ని కలుస్తున్నారండి? గత 4-5 సంవత్సరాల నుంచి అది ఆ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందండి. ఆ పెరిగిపోవడం వల్ల అది ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆ బాధ్యత తీసుకుని అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా ఆయన ఈ అభిమానులను కలవటం, ఈ ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తారో వారందరినీ సాటిస్ఫై చేయడం జరుగుతూ ఉందండి. అంతేకాకుండా ఇది పెట్టి 22 సంవత్సరాలు అయింది కాబట్టి 100 సార్లు, 150 సార్లు, 200 సార్లు ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చిన డోనర్స్ చాలామంది ఉన్నారన్నమాట. వారందరినీ కూడా ఖచ్చితంగా చిరంజీవి గారు కలుస్తూ ఉంటారు. చిరంజీవి గారి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, చిరంజీవి గారి పుట్టినరోజు, రామ్ చరణ్ పుట్టినరోజు, ఏది జరిగినా సరే ఆ సమయంలో వారికి ప్రత్యేకంగా అవార్డు ఇచ్చి వారిని సత్కరించడం ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి. మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఇప్పుడు మీ పరిచయస్తుల్లో కానీ చాలా రెగ్యులర్గా డోనర్స్ వచ్చేవాళ్ళు ఎవరుండి మీకు తెలిసినంత వరకు? మన తెలుగు ఇండస్ట్రీ వరకు వచ్చేటప్పటికి మన మహర్షి రాఘవ గారు రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి వచ్చి రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. అలాగే సంపత్ కుమార్ గారు ఒక ఆయన బాగా చేస్తూ ఉంటారండి. ఇలా చాలామంది ఈ ఫిల్మ్ యాక్టర్స్ ఎక్కువ మంది వారి పుట్టినరోజు సందర్భంగా చాలామంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారండి. మన చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి కంపల్సరీగా వచ్చి రక్తదానం చేస్తూ ఉండేవారు. ఈ కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆయనే స్వయంగా వచ్చి ఫస్ట్ ఆయన బ్లడ్ డొనేషన్ చేసి ఈ ప్రజలని అందరినీ కూడా ఈ కోవిడ్ ఈ పీరియడ్లో ఎవరు బయటకు రాకూడదు, ఈ అంటువ్యాధి కదా అనే ఉద్దేశంతో రక్తం దొరకక చాలా ఆపరేషన్లు ఆగిపోయినాయండి. ఆ సమయంలో ఆయన ముందుకు వచ్చి నేను ఇస్తున్నాను మీరు అంతా ఇవ్వండి అంటే అప్పుడు చాలా బాగా మంచి ఉద్యమంగా కూడా 3 నెలలు. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to